జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కోకో ఐలాండ్స్ ని చైనాకి అప్పగించడం గురించి మనం మాట్లాడాము. అది మయన్మార్ కంట్రోల్ ఉన్న ఆ కోకో ఐలాండ్స్, అది అండమాన్ నికోబార్కి ఎగువన ఉన్నటువంటి ప్రాంతము. మనకు రక్షణ పరంగా ఇబ్బంది ఉంటుందనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. దాని గురించి మీరు అనలైజ్ చేశారు. ఇప్పుడు ఈ వారంలో జరిగిన ఒక పాజిటివ్ అంశం ఏంటంటే, మయన్మార్కి సంబంధించినటువంటి సిత్వే పోర్ట్ని భారత్ ఇప్పుడు సెక్యూర్ చేస్తోంది. అండ్ ఈ పోర్టుని భారత్ తీసుకోవడం అనేది స్ట్రాటజికల్లీ ఎటువంటి లాభాన్ని మనకు అందిస్తుంది, అండ్ దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? డెఫినెట్లీ ఇది చైనాకి మళ్ళీ ఒక కౌంటర్ చెక్ పెట్టినట్టుగానే కనబడుతుందా, అంతే అంటారా? తప్పకుండా. చైనా ఏదైతే సోకాల్డ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరిట వాళ్ళు మన చుట్టూతున్న వలయం పన్నే ప్రయత్నం చేశారో దాన్ని కౌంటర్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం మొదలు పెట్టాము. మనకు ఆల్రెడీ చాబహార్ పోర్ట్ మన చేతిలో ఉంది. రెండోది డుల్కామ్ అంటారు, ఒక పోర్ట్ మనకు ఒమాన్ లో ఉన్నది మనకు. అలాగే మనకు సబంగ్ పోర్ట్ ఇండోనేషియా అచే ప్రావిన్స్ లో మనం లీజ్ కి తీసుకున్నాము. ఇప్పుడు సిట్వే పోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మియన్మార్ ఏం చేస్తుంది అంటే బ్యాలెన్సింగ్ చేస్తుంది. చైనాకి కోకో ఐలాండ్స్ ఇచ్చింది, మనకేమో సిట్వే ప్రావిన్స్ ఇచ్చింది. సో సిట్వే ప్రావిన్స్ మనకి చాలా కీలకం 2-3 అంశాలకి. ఒకటి, సిట్వే కంటే కొద్దిగా దక్షిణాన ఆల్రెడీ ఒక పోర్ట్ని చైనాకి ఇవ్వడం జరిగింది మియన్మార్. సో వాళ్ళని కౌంటర్ చేస్తూ మన శక్తి అక్కడ ఉండబోతోంది. అలాగే కోకో ఐలాండ్స్ లో వీళ్ళు ఏమైనా పిచ్చి పనులు చేస్తే కన్నా దాన్ని కూడా కౌంటర్ చేయడానికి దక్షిణ నుంచి అండమాన్ కమాండ్ వస్తుంది, ఉత్తరం నుంచి సిట్వే నుంచి మనం ఏమైనా చేయొచ్చు. అది దానివల్ల డిఫెన్స్ పరంగా సిట్వే మనకు చాలా కీలకమైంది. రెండవది, వాణిజ్య పరంగా కూడా మనము ఇప్పుడు చికెన్ స్నెక్ కారిడోర్లో నుంచి మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే కనుక, రేపు యుద్ధం అంటూ జరిగితే కనుక మనం మొత్తం ఈశాన్యాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సిట్వే ప్రావిన్స్ మనకు ఆల్టర్నేటివ్ ఉంటుంది. మన విశాఖపట్నం నుంచో కోల్కతా నుంచో షిప్పులు తీసుకొని సిట్వేలో మనం వదిలేసి, సిట్వే నుంచి మనం త్రిపుర, మిజోరాం ఆ దిశగా మనం వెళ్ళచ్చు. అక్కడ చాలా దగ్గర పడుతుంది. బహుశా ఒక 100-150 కిలోమీటర్లో మన భారత భూభాగం వచ్చేస్తుంది అక్కడ. కాబట్టి ఆల్టర్నేట్ రూట్ పెట్టుకోవడానికి కూడా మనకు చాలా కీలకమైంది. ఈశాన్య రాష్ట్రాలను మనం రక్షించుకోవాలి, వాళ్ళని డెవలప్మెంట్ చేయాలంటే సిట్వే అనేది మనకు చాలా కీలకమైంది. అన్ఫార్చునేట్లీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, సిట్వే పోర్ట్ అయితే మన చేతిలో వచ్చింది, కానీ పోర్ట్ దాటి నెక్స్ట్ ఊరికి వెళ్ళామంటే అదంతా కూడా రెబల్స్ కంట్రోల్లో ఉన్నది. ఈ జుంటా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఉందో వాళ్ళు చేయి జారిపోయాయి అన్నీ కూడా. భారతదేశం ఇప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తున్నది. రాబోయే రోజుల్లో అక్కడ శాంతి అంటూ ఉంటే కనుక మనం భారతదేశం నుంచి డైరెక్ట్గా బ్యాంకాక్, థాయిలాండ్, లావోస్ దాకా వెళ్ళేటువంటి రోడ్ నిర్మాణానికి కూడా మనం సిద్ధమవుతున్నాం. బర్మాలో శాంతి వచ్చేంత వరకు అది సాధ్యం కాదు, కానీ అట్లీస్ట్ సముద్ర మార్గం గుండా మనం ఏమైనా మన ఇంట్రెస్ట్ కాపాడుకుందాం అన్న దిశగా ఈ సిట్వే ప్రావిన్స్ మనం సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అది మనం దానికి ఏం పేరు పెట్టలేదు, కానీ వాళ్ళ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ని కౌంటర్ చేస్తూ మనం కూడా ఒక మాలలాగా వాళ్ళ చుట్టూతున్న మనం కూడా అల్లిక చేస్తున్నాం. మనము లక్షద్వీప్ ఐలాండ్స్ కావచ్చు, అండమాన్ ఐలాండ్స్ కావచ్చు, శ్రీలంకలో హంబన్ తోట కావచ్చు. హంబన్ తోట ఆఫ్ కోర్స్ చైనా చేతిలో ఉన్నా కానీ కూడా కొలంబోలో మనం ఒక బర్త్ తీసుకున్నాము. హంబన్ తోట ఎయిర్పోర్ట్ మన దగ్గర ఉన్నది. కంప్లీట్ చైనా ఎక్కడ ఉంటే వాళ్ళ పక్కనే మనం ఉన్నాం. మనం కాబట్టి వాళ్ళని కంప్లీట్ గా కౌంటర్ చేస్తున్నాము. అదే దిశగా మన సిట్వే కూడా మనం తీసుకోవడంతో మన ఇంట్రెస్ట్ కాపాడుకునే ఒక పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.